ఎవరైనా డైరెక్టరు తనకిచ్చిన సినిమా బడ్జెట్లో 50% సౌండ్ డిజైన్ కోసం ఖర్చు పెడతాను అంటే ఆయన ఏమని పిలుస్తారు? తెలుగులో అయితే పిచ్చోడు అని పిలుస్తారు. అదే హాలీవుడ్లో మాత్రము మార్టిన్ స్కార్సెసే అంటారు. మీన్ స్ట్రీట్స్ అనే సినిమా కోసము 50% బడ్జెట్ని సౌండ్ డిజైన్ కోసం ఖర్చు పెట్టిన ఘనత మార్టిన్ స్కార్సెసేదే. అంతటి మ్యావరిక్ కాబట్టే ఇవాళ కూడా మనం చర్చించుకుంటున్నాము. ఇక ఆయన చేసిన సినిమాల్లో ఉండే క్యారెక్టర్స్ ఒక నెర్వస్ ఎనర్జీతో రెస్ట్లెస్గా మాట్లాడుతూ ఆ రెస్ట్లెస్నెస్ని మనకి పాస్ చేస్తూ ఒక నెర్వస్నెస్ మనకు క్రియేట్ చేస్తారు. అదే మార్టిన్ స్కార్సెసీ సినిమాల్లో ఉండే ఒక సిగ్నేచర్ అని చెప్పచ్చు. ఆయన రాబర్ట్ డి నీరోతోనూ అండ్ లియోనార్డో డికాప్రియోతోనూ చేసిన సినిమాలు అద్భుతాలుగా మిగిలిపోయాయి. ఆయన చేసిన సినిమాల్లో దాదాపు 26 సినిమాలు వచ్చాయంట. కానీ దాటిలో నేను కొన్ని మాత్రమే చూశాను. అవేంటో చెప్పబోతున్నాను, వీలైతే వెంటనే చూసేయండి. నంబర్ 1 మీన్ స్ట్రీట్స్, నంబర్ 2 టాక్సీ డ్రైవర్, నంబర్ 3 రేజింగ్ బుల్, నంబర్ 4 కలర్ ఆఫ్ మనీ, నంబర్ 5 గుడ్ ఫెలాస్, నంబర్ 6 కేప్ ఫియర్, నంబర్ 7 కెసినో, నంబర్ 8 కుందన్, నంబర్ 9 గ్యాంగ్స్ ఆఫ్ న్యూయార్క్, నంబర్ 10 ద ఏవియేటర్, నంబర్ 11 ద డిపార్టెడ్, నంబర్ 12 షటర్ ఐలాండ్, నంబర్ 13 హ్యూగో, నంబర్ 14 వుల్ఫ్ ఆఫ్ ద వాల్ స్ట్రీట్, నంబర్ 15 ద ఐరిష్ మ్యాన్, నంబర్ 16 కిల్లర్స్ ఆఫ్ ద ఫ్లవర్ మూన్. ఈ సినిమాలన్నీ ఏ ఓటీటీల్లో ఉన్నాయో కింద రాసేస్తాను, వెంటనే చూసేయండి అండ్ ఈ పేజ్ ఫాలో చేయండి.